బెండపడెక్కనవారు ఈ బెండపడెక్కనైనా అన్న వాళ్ళు వెళ్ళే దారిలో ఎంతంటే ఎనభై చేతి పక్కన అన్నవారికి 5 కిలోమీటర్ల ముందుకు ఉంటుంది వస్తుంటే కుడి చేతి పక్కనే ఆయన కూడా కొండ మీద ఉంటాడు. ఆయన బెండపూడి సాధు గారు మఠం అంటారు. మఠం ఎదురుకుండా కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఉంటాడు వెంకటబాబు గారు. ఆయన నాలుగో గర్భానే పల్లెములున్నాయా? ఇప్పుడు ఏం చెప్పావు నాకు సభలో కానీ ఐదారా ఐదానిగా ఎన్ని చేత ఆయన చేసి పొరపాటురా ఉప్మా పెట్టిందా? ఉపవాసం పెట్టిందిరా? ఉప్మా కాదు ఉపవాసం. ఎంతరా ఎంత పెడతారా? ఉప్మా అన్నారా? ఏమంటున్నా అవుతున్నానుకో తప్పక ఉప్మా అందరూ పక్క ఇడ్లీ కట్టాలి ఉప్మా కూడా ఉడుతున్నానుకో నాకు ఉప్మా బయట పడేస్తున్నారు. ఉప్మా అంటారు. ఉపవాసం పెట్టి సప్తసంద్ర స్థానాలకు పంపి నీకు అంతర్పిండే వారు నీ ఏ విధంగా పిలుస్తా ఉంటే నేను ఆయన కుమారా గోవిందరాజు కన్నారా రెండయ్యా నా కన్న కుమారా సామాన్య కాదు. అడుగు తీస్తే చేయగలిగారు. ఇలా తమ్ముడారా మన తల్లి ముందుండాలా నేను ఇస్తుండాలని చెప్పేసి తల్లి ముందుతాడు నేను ఇస్తుంటాడు. ఎవరాగలు కనిపించి ఇలాగా మీ 5వ ఎంతగా గదిలేనా వాడు కూడా వెళ్ళాడు. వాడు ఆటలు ఆడేస్తుంది. ఇంటికి వచ్చేసి పాలు కొడుకోలేదు ఇవి కొడుకోలేదు. వంటలోకి వచ్చి చల్లరా చల్లరా మీ కంపెనీకి వెళ్ళి కల్హారం చేసి కుమారా కుమారా నువ్వు నా గర్భాశాలు పడుకోకూడదు కాదు. పెంచి చేసావు పెంచి చేసి ఎక్కడ ఎక్కడ పెంచి చేసి ఎక్కడ పెంచి సుఖ సగారమా ఎక్కడ ఉంటుంది ఏనోది
ద్రాక్షారం దాటిన తర్వాత పెంచి చేస్తాం. ఆ పెంచి చేస్తాను ఎవరు పంపించారు చెప్పచ్చుమా? మిమ్మల్ని అయితే ఉంటారు ఈ మంచిగా ఉన్నారు అయిపోయి బాగా చూడు సంబరాలు అంటే వాడిపిల్లగల వారంటే రావుల పండుగ వాడిపిల్లన గ్రామం. శ్రీరాముని 3వ రోజు ఏకాదశి వచ్చేది. ఆ ఏకాదశికి మహానుభావుడి కళ్యాణం చేసేవారు. అప్పుడే తీర్థం జరిగేది. మా మధ్యలో వెళ్ళి అక్కడ మళ్ళా కోనసమ్మని ఇప్పేవారండి. ఉన్నాళ్ళు వచ్చినా ఎనగా ఇప్పేవారండి నాయన. అలాగే అప్పుడే జరిగేది. ఇప్పుడు ప్రతి శనివారం కూడా ప్రతి రోజు కూడా తీర్థంగా ఉండదు. అక్కడ పెరుగుంటారు తిరుపతి. తిరుపతి తర్వాత ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల తర్వాత ఇప్పుడు వాడపిల్లే ప్రసిద్ధమైన వారు. అలాగే వాడపిల్ల ఎక్కడ వారు జన్మించారు ఆరో గర్భాన్ని సభలు గోవింద గోవింద పొందినైనా ఆహా అన్నారా?